నమస్తే అండి. నా పేరు డాక్టర్ మహతి ప్రియదర్శిని. నేను ఒమేగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ పెయిన్ మెడిసిన్ అండ్ ఐఎమ్ ఆల్సో ద మెడికల్ డైరెక్టర్ హియర్. ఇవాళ నేను కొన్ని కామన్గా అడిగే క్వశ్చన్స్ని అడ్రస్ చేయబోతున్నాను. సో నన్ను ఫస్ట్ అందరూ అడిగేది అసలు పెయిన్ అంటే ఏమిటి, అంటే నొప్పి అంటే ఏమిటి. పెయిన్ అనేది ఒక పర్సెప్షన్ అండి, ఒక సెన్సేషన్. మనకు ఒక చోట దెబ్బ తగిలినప్పుడు అక్కడ నుంచి మన నర్వ్స్ ఒక కెమికల్ రిలీజ్ చేసి ఆ కెమికల్ వేరే సెల్స్ని స్టిమ్యులేట్ చేసి మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తాయి. సిగ్నల్ ఇవ్వటం వల్ల మనం గుర్తిస్తాం. ఇప్పుడు పెయిన్ అనే సెన్సేషన్ లేకపోతే మనకి ఎక్కడ కాలు చేతి మీద దెబ్బ తగిలితే అక్కడ తగిలింది దాన్ని అడ్రస్ చేయాలి అనేది తెలీదు. సో పెయిన్ ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఎప్పుడైతే ఈ పెయిన్ లాంగ్ టర్మ్గా బాడీలో ఉంటుందో లేకపోతే ఆ డ్యామేజ్ని మనం అడ్రస్ చేయలేదో అప్పుడు పెయిన్ పెథలాజికల్ అవుతుంది. పెథలాజికల్ అంటే దానివల్ల వేరే సమస్యలు రావటం, దానికోసం మందులు వాడటం, ఆ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు పెయిన్లో ఎన్ని రకాలు ఉన్నాయని అడుగుతారు. సో పెయిన్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తామండి. ఒకటి అక్యూట్ పెయిన్, సబ్ అక్యూట్ పెయిన్, క్రానిక్ పెయిన్. అక్యూట్ పెయిన్ అంటే 1 to 4 weeks లోపల ఉండే పెయిన్ని, అంటే దెబ్బ తగిలిన తర్వాత నొప్పి ఒక 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, వారం రోజుల్లో తగ్గిపోతుంది, 10 రోజుల్లో తగ్గిపోతుంది అంటే కనుక దాన్ని అక్యూట్ పెయిన్ అంటాం. ఎప్పుడైతే పెయిన్ 2 to 6 weeks ఉంటుందో, అంటే 15 రోజుల కన్నా ఎక్కువైపోయింది అయినా నొప్పి ఉంది, నడుము నొప్పి వచ్చింది, మనం బెడ్లో ఏదో రాంగ్ పొజిషన్లో పడుకున్నప్పుడు మెడ పట్టేసింది, నొప్పి 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది అయినా పెయిన్ ఉంటుంది అంటే కనుక అది సబ్ అక్యూట్ పెయిన్ అంటాం. ఎప్పుడైతే పెయిన్ 6 వారాల కన్నా ఎక్కువ ఉంటుందో, అంటే నెలన్నర అయినా కూడా ఆ నొప్పి అట్లాగే కంటిన్యూ అవుతుంది, ఆ మెడ పట్టేసిన నొప్పి కంటిన్యూ అవుతుంది అంటే అది కేవలం మజిల్ స్ట్రెయిన్ అవటం వల్ల అయిన పెయిన్ కాదు అని అర్థం. ఇది ఒక క్లాసిఫికేషన్. దీనికి ఇంకొక క్లాసిఫికేషన్ న్యూరోపతిక్ పెయిన్ అండ్ సొమాటిక్ పెయిన్ అండ్ విజరల్ పెయిన్. సో న్యూరోపతిక్ పెయిన్ అంటే ఎప్పుడైతే నరాలు ఇన్వాల్వ్ అవుతాయో, అంటే సియాటికా పెయిన్, షోల్డర్ నుంచి వచ్చే పెయిన్, మన సర్వైకల్ స్పైన్ స్పాండిలోసిస్ ఉండటం వల్ల నరాలు నలగటం వల్ల వచ్చే పెయిన్స్, డయాబెటీస్లో మనకి వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు తిమ్మిర్లు రావటం, ఇవన్నీ న్యూరోపతిక్ పెయిన్కి ఎగ్జాంపుల్స్ అండి. సొమాటిక్ పెయిన్ అంటే యాక్చువల్గా దెబ్బ తగిలినప్పుడు మనకి ఫ్రాక్చర్ అయింది, లేకపోతే టిష్యూకి దెబ్బ తగిలింది, ఏదన్నా గుద్దుకుని కవిలినప్పుడు కవిలిన చోట నొప్పి రావటం, ఇవన్నీ సొమాటిక్ పెయిన్స్, అంటే మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్కి దెబ్బ తగలటం వల్ల వచ్చే పెయిన్స్. మూడో రకం పెయిన్ విజరల్ పెయిన్, అంటే ఆర్గన్ పెయిన్, అంటే అపెండిసైటిస్ పెయిన్ అంటాం. మనకి అపెండిక్స్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు కడుపులో నొప్పి వస్తుంది, లేకపోతే స్టమక్లో అల్సర్స్ ఉంటే పెయిన్ వస్తుంది, లేకపోతే లివర్కి ఏదైనా దెబ్బ తగిలితే పెయిన్ వస్తుంది. ఇవన్నీ విజరల్ పెయిన్, ఆర్గన్స్కి డ్యామేజ్ అవటం వల్ల వచ్చే పెయిన్స్ని విజరల్ పెయిన్ అంటాం. ఇది ఒక క్లాసిఫికేషన్. సో ఇందులో మనకి ఎక్కువ ముఖ్యమైనది అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ పెయిన్స్. ఎందుకంటే అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు, అంటే అప్పుడే ఏదన్నా కట్ అయింది, లేకపోతే మెడ పట్టేసింది, లేకపోతే ఎదురు తగలటం వల్ల ఏదైనా యాంకిల్ స్ప్రెయిన్ అయింది, ఎల్బో స్ప్రెయిన్ అయింది అంటే మనం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, అంటే మనకి ఫార్మసీలో దొరికే మెడికేషన్స్ లేకపోతే ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్స్ వాడి మనం తగ్గటానికి వెయిట్ చేస్తాం. ఆ మెడికేషన్స్తో పాటు హాట్ ప్యాక్స్ వాడటం, ఐస్ ప్యాక్స్ వాడటం, అవన్నీ చేస్తాము. ఇది మించి కూడా నొప్పి ఉంది అంటే 10 రోజులు అయిపోయింది అయినా నొప్పి తగ్గట్లేదు, అప్పుడు అది సబ్ అక్యూట్ పెయిన్ అయిపోతుంది. సబ్ అక్యూట్ అంటే మనకి ఇవన్నీ వాడుతున్నా కూడా పెయిన్ కంటిన్యూయేషన్ అవుతుంది. అప్పుడు మీరు డాక్టర్ని విజిట్ చేస్తారు, దానికోసం ఎక్స్రేస్ చేయటము, స్కాన్స్ చేయటము చేస్తాము. చేసి అసలు ఏమైనా ఇంజరీ ఉందా చూస్తాము. దాన్ని బట్టి ఫిజియోథెరపీ అవసరమా లేకపోతే వేరే ఏమైనా ఇంటర్వెన్షన్ చేయాలా అనేది చూస్తాము. దీని తర్వాత మనం ఈ ఫేజ్లో కూడా డాక్టర్ని చూడలేదు, మనకి పెయిన్ కంటిన్యూయేషన్ అవుతుంది, అప్పుడు అది క్రానిక్ పెయిన్ అయిపోతుంది. క్రానిక్ పెయిన్తో ప్రాబ్లం ఏంటి అంటే మనకి దెబ్బ తగిలిన చోట హీలింగ్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ మెమరీ బ్రెయిన్లో ఉండిపోతుంది అనమాట. సో మనం అక్యూట్ పెయిన్ని అడ్రస్ చేయకపోతే క్రానిక్ పెయిన్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ ఇంజరీ హీల్ అయినా కూడా మెమరీ బ్రెయిన్లో ఉండిపోవడం వల్ల పెయిన్ ఫీల్ అవుతూనే ఉంటారు. సో మనకి ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్ అవి వాడి ఒక 4-5 days 1 weekలో పెయిన్ తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్గా మీ పెయిన్ ఫిజిషియన్ని విజిట్ చేస్తే అది ఇవాల్యుయేట్ చేసి మీకు అది ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. నాకున్న అనుభవంతో ఇవాళ నేను అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్ ఎందుకు వస్తుందో మీకు అందరికీ ఒక చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలనుకున్నాను. క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటాం.
అంటే ఆ కణజాలం నార్మల్గా ఒక లిమిట్కి పెరుగుతుంది. ఉదాహరణకి చిన్నప్పుడు ముక్కు చిన్నదిగా ఉండేది, పెద్దగా అయ్యేసరికి కొంచెం పెద్దది అవుతుంది. అది ఆ సైజ్ వరకు వచ్చాక ఆగిపోతుంది. అంటే బాడీలో కొన్ని కంట్రోల్డ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అంటే ఈ కంట్రోల్ చేస్తుంది అనమాట బాడీలో గ్రోత్. చెవి ఇంత సైజ్ వరకే వస్తుంది,